శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఉద్యోగుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వాళ్ళు ఎలా ఉన్నారన్న విషయంపై స్పష్టత రావడం లేదు. కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్లగలుగుతున్న ప్రదేశానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. మధ్యలో కూలిన శిథిలాలు సహాయక బృందాలకు ఆటంకంగా మారాయి. అంతకంటే మించి భారీగా సొరంగంలో చేరుతున్న నీరు, మట్టి, బురద రెస్క్యూ టీమ్స్ ముందుకు వెళ్లకుండా అడ్డంకిగా మారాయి. దీంతో సొరంగంలోని నీటిని భారీ మోటార్తో తొలగిస్తున్నారు. ఆ తరువాత బురద, మట్టిని తొలగిస్తే తప్ప పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. సొరంగం తవ్వుతున్న యంత్రం శిథిలాలు తొలగిస్తేనే అందులో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి తెలుస్తోంది. మరోవైపు టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 6 ర్యాట్ హోల్ మైనర్స్ హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపట్లో వారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలానికి చేరుకోనున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాద ఘటనలో సహాయక చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ప్రస్తుతం ఎంతవరకు వచ్చే సహాయక చర్యలు, అప్డేట్స్ ఏంటి? ఇక్కడ ప్రస్తుతం అయితే సహాయక చర్యలు ముమ్మరంగానే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే దానికి సంబంధించి లోపల 14 కిలోమీటర్ల సంఘటన జరిగింది కాబట్టి అక్కడ 12 కిలోమీటర్ల వరకు ఇప్పటి వరకు కూడా రెస్క్యూ చేసినటువంటి పలు సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు షిఫ్ట్ల వారిగా లోపలికి వెళ్లి వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు అంటే ప్రాథమికంగా వాళ్ళు అంచనా వేస్తా ఉన్నారు. లోపల బురదతో కూడినటువంటి వాటర్ ఉంది. ఆ డీవాటరింగ్ కూడా జరుగుతా ఉంది. ఆ డీవాటరింగ్ కు అంటే బురద అడ్డు తగులుతా ఉంది. మోటార్లు రన్ అవుతుంటే మోటార్లలోకి వాటర్ వచ్చేస్తుంది. దానివల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు అయితే 50 గంటలు గడిచింది ఇప్పటి వరకు ఈ ప్రమాదం జరిగి. కానీ అక్కడ సహాయక చర్యలు లోపలికి అంటే యంత్రాలు జేసీబీకి ఎలాంటివి వెళ్ళవు కాబట్టి కేవలం మ్యాన్ పవర్ ఉపయోగించాలి, లేదంటే టెక్నాలజీ అన్న ఉపయోగించాలి. కాబట్టి ఇప్పుడు ర్యాట్ హోల్ సంబంధించినటువంటి మైనర్లు టీం వస్తుందని చెప్పేసి ఒక 6 వస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. అక్కడి నుంచి 1000 ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా వస్తున్నారనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎప్పుడు చేరుకుంటారు అనేది కూడా క్లారిటీ లేదు. అయితే ఇదంతా కూడా అనధికారికంగా వస్తున్నటువంటి సమాచారమే కానీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అయితే చెప్తున్నట్టుగా అయితే మనకు తెలియట్లేదు. మొత్తంగా ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికీ 50 గంటలు గడిచినప్పటికీ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నప్పటికీ 400 మంది పైగా సిబ్బంది అక్కడ అహర్నిశలు 24 గంటలు కృషి చేస్తున్నప్పటికీ అక్కడ లోపల చిక్కుకున్న వారి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, తర్వాత వాళ్ళ ఫొటోస్ కానీ అలాంటివి కానీ ఇప్పటి వరకు ఏమి కూడా మనకు బయటికైతే తెలియట్లేదు. మొత్తానికి సహాయక చర్యలు చేపట్టడంలో భాగంగా లోపలికి వెళ్ళేటువంటి ఏదైతే అండర్టనల్కి వెళ్ళేటువంటి ట్రైన్ ఉంటుందో వాళ్ళని తీసుకుపోవడం, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అంటే పరికరాలు కానివ్వండి, దానికి ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నీ తీసుకెళ్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు షిఫ్ట్ల వారిగా వస్తా ఉన్నారు. అలాగే శేఖరాచార్య, రెస్క్యూ ఆపరేషన్ కోసం ఢిల్లీ నుంచి ర్యాట్ మైనర్స్ కూడా పిలిపించినట్టు తెలుస్తుంది. వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది కదా. ర్యాట్ హోల్ సంబంధించినటువంటి మైనర్లు అంటే వాళ్ళు వస్తున్నట్టుగా మనకు అనధికారికంగా సమాచారం వస్తుంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు అయితే ఏం చెప్పలేదు. మొత్తానికైతే వాళ్ళు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి కూడా బయలుదేరారని కూడా చెప్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు హెలికాప్టర్ లో వస్తా ఉన్నారా లేదంటే ఎట్లా వస్తా ఉన్నారా అనేది మాత్రం క్లారిటీ లేదు. కాసేపట్లో వాళ్ళు వస్తే అంటే వాళ్ళు గతంలో ఉత్తరాఖండ్ లో ఇలాంటి సంఘటన జరిగి 17 రోజుల పాటు అన్ని బృందాలు కూడా అహర్నిశలు కృషి చేసినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఈ ర్యాట్ హోల్ బృందం ఏదైతే మైనర్లు ఉన్నారో వాళ్ళ ఒక్క రోజుల్లోనే ఇలాంటి దాన్ని చేజ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు వస్తే కానీ ఇటువంటి ఈ సంఘటనకు కొంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా ముందు చూపు లేకపోవడం వల్ల కూడా జరిగిందని చెప్పేసి ఇదంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇది ఇక్కడ ఒక 100 టన్నెల్ కు సంబంధించి ఆ 100 టన్నెల్ కూడా పూర్తిగా ఒక కొండ మాదిరిగా ఉంటుంది. దాంట్లో మధ్యలో నుంచి కూడా ఈ 100 టన్నెల్ ఉంటుంది. అయితే అక్కడ మట్టి తీసే ప్రయత్నంలో మళ్ళీ లోపలికి ఎంత ఆ బురదతో కూడినటువంటి మట్టి ఎంత చాలా వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ లోపలికి వెళ్ళిన వారు ప్రాథమికంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇదైతే హృదయ విదారకమైనటువంటి సంఘటన.
ఎవరైతే లోపల చిక్కుకున్నారో వాళ్ళు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు 8 మంది చిక్కుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు, 2 ఇంజనీర్లు, 2 మిషన్ ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా పొట్ట కూటి కోసం లేదంటే పొట్ట చేత పట్టుకుని ఇతర మన రాష్ట్రానికి వచ్చేసి వాళ్ళు నిజంగా కూడా విగత పరిస్థితుల్లో వాళ్ళు ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే 50 గంటలు గడిచినప్పటికీ కూడా ఎలాంటి దానిపైన అంటే మెరుగైనటువంటి లేదంటే ఒక గుడ్ న్యూస్ లాంటి ఇలాంటి కూడా ఇప్పటివరకైతే ఏం తెలియట్లేదు. అధికారికంగా కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందించట్లేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ముఖ్య వ్యక్తి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి గంటకు కూడా ఒక హెల్త్ బులెటిన్ కానీ లేదంటే దానికి సంబంధించిన బులెటిన్ రిలీజ్ చేస్తారు. ఇప్పటి వరకు అంటే మొన్న జరిగిన రోజు సాయంత్రము మీడియా సమావేశం ఏర్పాటు చేసి నడిపినటువంటి మంత్రులు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం కానీ మీడియా సమాచారం కానీ కనీసం 2 గంటలకు ఒకసారైనా లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, తర్వాత వాళ్ళని కాపాడడానికి ఎలాంటి రిస్క్ చేస్తున్నారని అన్న విషయాలైనా కనీసం బయటికి అధికారికంగా చెప్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. మీడియా వాళ్ళతో పాటు కూడా ఇది ప్రపంచానికంటే దేశమంతా కూడా ఇటువైపు చూస్తుంది, ఎస్ఎల్బిసి వైపు చూస్తుంది. దీన్ని అంతా కూడా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం జరుగుతుందని టెన్షన్ పడుతున్నటువంటి క్రమంలో కనీసం 2 గంటలకు ఒకసారైనా, గంటకు ఒకసారైనా, లేదంటే 3 గంటలకు ఒకసారైనా ఒక బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి దీనిపైన ప్రజలను టెన్షన్ పడే విధంగా, తర్వాత వాళ్ళకు ఎవరైతే అక్కడ చిక్కుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు టెన్షన్ పడే విధంగా ఉంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి, లోపల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళని కాపాడడానికి ఎలాంటి రిస్క్ చేస్తున్నారు, దానిపైన కనీసం ఒక సమాచారం అందిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ఇంకా ఇటువంటి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పేసి కూడా మనము ప్రభుత్వం చేయాలని చెప్పేసి కూడా అందరూ అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.